కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ. కాళేశ్వరం కమిషన్, ఆ తర్వాత విద్యుత్ కొనుగోళ్ల కమిషన్, గొర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగ్, ఓఆర్ఆర్ ఎంక్వైరీ కమిషన్, 30 ఏళ్ళకు లీజుకి ఇచ్చింది, ఆ తర్వాత గొర్రెల స్కాము ఎంక్వైరీ, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసు ఎంక్వైరీ, ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ. ఇట్లా ఒక 100 రాస్తా. ఏ ఒక్కటైనా ముంగడిపోయిందా మీ పరిపాలన? అంటే వీళ్ళతో కాంప్రమైజ్ అయినా ఏం జరిగిందన్నట్టు. ఇవాళ కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ మీద వెలుగు దినపత్రికలో వచ్చిన వార్త సారాంశం ఏంది? ఎక్కువ మంది అధికారులు ఉన్నారు, వాళ్ళ మీద ఒకేసారి చర్య తీసుకుంటే ఒకేసారి చర్య తీసుకుంటే ఆ డిపార్ట్మెంట్ ఇబ్బంది పడుతుందా? ఏం పడదు. ఇది వార్త. నెక్స్ట్ అధికారులు ఉంటారు. ఇంకోటి ఇక్కడ విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగినాయి ఛత్తీస్గఢ్లో అని చెప్పి ఎంక్వైరీ కమిషన్ అన్నావు. ఆ కమిషన్ ఎటుపోయిందో 16 నెలల. ఈ ఓఆర్ఆర్ 30 ఏళ్ళు లీజుకి ఇచ్చారని ఆ ఎంక్వైరీ అన్నావు, అది ఎటుపోయిందో. గొర్రెల స్కామ్లో ఎంక్వైరీ అన్నావు, అది ఎటుపోయిందో. ఈ కార్ రేసులో కేటీ రామారావు రేపే అరెస్ట్ అని చెప్పినావు, అది ఎటుపోయిందో. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, అది వాళ్ళకి బెయిల్ వచ్చి బయట ఉన్నారు. ఈ దేంట్లోని చిత్తశుద్ధి ఉంది? ఇవన్నీ ప్రజలకు చెప్పినావు కదా, దేంట్లోని చిత్తశుద్ధి? నువ్వు ఎక్కడన్నా సక్సెస్ అయినావా ముఖ్యమంత్రి గారు? చెప్పు పోనీ ఎక్కడన్నా. ఆ ఉచిత బస్సు ఆ కథ అది నువ్వు కాదు, ఎవరిని పెట్టినా కేఏ పాలను పెట్టినా చేస్తాడు ఆ పని. దాంట్లో కొత్తగా తమరు చేసింది ఏం లేదు. నీవు ఇగో ఇవన్నిటి మీద చర్యలు తీసుకొని ఈ పైసలన్నీ గక్కిస్తామని పండవేటి తొక్తామంటే నీకు ముచ్చట ఈ కాంగ్రెస్ పార్టీకి అంతో కొంత నమ్మిరు. అది కేసీఆర్ మీద ఉన్న కోపంతో. మరి ఏ స్కామ్ ముంగటికి పోయింది? ఏ స్కామ్లో దోషులను పట్టుకొని ఏ స్కామ్లో బోన్లో నిలబెట్టి జైల్లో పెట్టినావు చూపెట్టు. ఒక్కటి చూపెట్టు. ఏమైనా ఈ కేసులన్నీ ఇవి చేయవు. ప్లస్ బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషను నేను ఏ బీసీ అడుగుతాడో చూస్తా, బీసీలను వట్టిగానే కొనేస్తా. ఇది ఎల్లకాలం నడవది ఈ అహంకారం. ముఖ్యమంత్రి గారు ఎల్లకాలం నడవది. ఇది దుర్మార్గంగా వ్యవహరిస్తా అంటే ప్రజలు కూడా అదే తరీకాలో ఆలోచిస్తారు. ఇలా ఎన్ని మంత్రి పదవులయ్యా? 42%. నిజంగా 56% అని చెప్పిన నువ్వు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే సీఎం నువ్వు అవుతావా? ఎన్ని రోస్టార్ పాయింట్ల తర్వాత వస్తుంది మీకు? మీరు కేవలం అసెంబ్లీలో 13 మంది ఎమ్మెల్యేలు ఉండే ఇలా 60 మంది ఉన్నారు. అప్పర్ క్యాస్టు 60 మంది ఉన్నారు. మీరు 60 మంది బీసీలకు, మొత్తం ఎస్సీ ఎస్టీలకు 31 రిజర్వ్డ్ పోతే 88 మిగులుతాయి. ఈ 88లో మీకు రావాల్సిన 13, కానీ 60 మంది ఎమ్మెల్యేలు. మీరు మంత్రులు ఎంతమంది? మీరు 5గురా. మీ తాత జాగీరు. ఇలా బీసీలు లేరు, ఇక ఎస్సీ లేరు, ఎస్టీ లేరు, తెలివి కాలంలో అసలు లేరా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలివైందా? ఒక 10వ తరగతి పరీక్ష పెట్టా, పాస్ అవుతాడు చూద్దాం. ఏ మంత్రి అన్నా నిజంగా ఆయమున్న మంత్రి ఉన్నాడా? గా శ్రీధర్ బాబు, లేకపోతే గా ఒకరిద్దరు తప్ప. ఇక్కడ ఇవి దాదాపు 8 మంత్రి పదవులు బీసీలకు రావాలి. 8 రావాలి. వాళ్ళ జనాభా 42% లెక్క తీసుకుంటేనే 8 రావాలి. ఏవి? 2 మంత్రి పదవులు ఇచ్చి ఇంకొకటి ఇస్తాం. ఎట్లా? కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే బీసీలకు, కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపిస్తే ముదిరాజులకు మంత్రి పదవట. మీరు ఎన్ని గెలిపించారని తీసుకున్నారయ్యా కాంగ్రెస్ పార్టీని? కాంగ్రెస్ పార్టీ ఇవాళ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. మహేష్ కుమార్ గౌడ్ పక్కకు ఆయన ప్రెస్ మీట్ పెడితే ఎవడ న్యాయమున్నోడు కూర్చుంటుడా? కూర్చొని ఇస్తున్నావా నువ్వు? పోనీ
అంటే ఒక పీసీసీ చీఫ్ అయితేనే ఓర్వలేనటువంటి నువ్వు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి వీళ్ళకు ఉద్యోగాలు ఈ లోకల్ బాడీలో ఇస్తావా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చీటింగ్ గతంలో చేసిరేమో మందిని, కానీ ఈ బీసీ సమాజాన్ని మొత్తం చేస్తా అంటే మాత్రం ఊరుకోవడానికి సిద్ధంగా లేము. మీరు ఎన్ని నాటకాలు ఆడినా. కాబట్టి బీసీ ప్రజలారా, ఒకటి ఈ ఉద్యోగాల భర్తీ విషయంలో ఇప్పుడు కొత్తగా 18,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఏదో వెలుగు దినపత్రికల్లో ఎన్నో చూసిన నేను. వెలుగులోనే వచ్చింది కొలువుల జాతర ఇదే. 18,000 పోస్టులకు నోటిఫికేషన్ అని చెప్తాను. బీసీల వాటా తేలకుండా నువ్వు నోటిఫికేషన్ లేచి చూడు, నీ కుర్చీ దించకపోతే అడుగు బీసీలమంతా. ఏం బీసీలలో అడిగేటోడు లేడు, ఒకరిద్దరిని పక్కకు పెట్టుకుంటున్నా, వాళ్ళు నాకు డూడు బసవన్న లెక్కున్నారని అనుకుంటున్నామేమో. వాళ్ళ వెనకాల జనం లేరు, ఏం లేరు. జనం అంతా ఊర్లలో ఎదురు చూస్తూ ఉన్నారు బీసీల గురించి ఏం జరుగుతుందని చెప్పి. మీ కుట్రలన్నీ పసిగడుతూనే ఉన్నారు బీసీలంతా. ఇప్పుడు మంత్రి పదవుల కోసం కొట్టుకుంటే చూడు, ఒక ఆయన మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్సాగర్ రావు, ఏది కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అని మంచిర్యాల ఎమ్మెల్యే వెలమాయన, ఆయన మంత్రి పదవి ఇవ్వకపోతే బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసినట్ట. ఆయనకి ఎక్కడ కథ. నిన్న అంబేద్కర్ జయంతి చూసిరా, రెడ్లంతా ఎట్లా చేసిరో. పరేషాన్ కావాలిగా ఈ వెనక. ఈ మన మానమాదిగోళ్ళు మన దళితులంతా ఎటో పోయిరుగా, మొత్తం ముంగటంతా ఇల్లే.